దసరా దీని పూర్తి పరమార్థం దశహరా అంటారు పండితులు. చెడును వధించడానికి అమ్మవారు 10 రోజుల పాటు రేయింబవలు రోజుకో అవతారం ధరించి దుష్ట శిక్షణ చేపట్టారు. 10వ రోజు మహిషాసురుడు అనే రాక్షసుడి పీడను అంతం చేసిన సందర్భంగా దసరాగా జరుపుకుంటారు. అయితే దసరాలో 10 రోజుల పాటు చేపట్టే దీక్షకు ఒక ప్రత్యేకత ఉంటుంది. దీనిని నవరాత్ర వ్రతం అంటారు. దేవీ భాగవతం తృతీయ స్కందలో స్పష్టంగా వివరించారు. తొలి రోజు దీక్షా కంకణం ధరించాలి. ఆ కంకణాన్ని 10 రోజుల వరకు తీయకూడదు. భూశయనం ఏకభుక్తిని ఆచరించాలి. 9 రోజుల పాటు కలశ స్థాపన చేసి ఒక్కో దేవతకు సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుకోవాలి. యథాశక్తిగా రోజుకో రకమైన పిండి వంటను శుచిగా స్వయం పాకం చేసి అమ్మవారికి నివేదించాలి. వీలైతే నవరాత్రుల్లో 10 రోజులు ముత్తైదువులను పిలిచి తాంబూలాదులు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. అలా కుదరని పక్షంలో విజయదశమి రోజైన సువాసినీలకు భోజనం పెట్టి వాయనం ఇచ్చి ఆశీర్వాదం పొందాలి. ఇది దసరా పండుగకు సంబంధించిన పూజా విధి విధానం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.